ఎవరు గొప్ప? అనగనగా రామాపురం అనే గ్రామం కలదు. అక్కడ గోపన్న అనే పేదవాడు ఉండేవాడు. అతని భార్య జానకి. ఒకసారి జానకి ఇలా అంటుంది. ఏవండి, ఇప్పుడు పంటల సమయం కూడా అయిపోయింది. ఇక ఒక 3 నెలలు ఏ పని ఉండదు. మీరు పట్టణానికి వెళ్ళి మీ బాబాయ్ దగ్గర ఏదో ఒక పని చూసుకోండి. అవును జానకి, నేను కూడా రాత్రి నుండి పట్టణానికి వెళ్ళాలని ఆలోచిస్తున్నాను. నువ్వు కూడా అదే చెప్పావు. ఇప్పుడే నేను బయలుదేరుతాను మరి. అలా గోపన్న వెళ్తూ ఉండగా ఆ పట్టణంలోనే తన స్నేహితుడు ఎదురుపడి ఇలా అంటాడు. అరే గోపన్న, నువ్వేంట్రా మా ఊళ్ళో ఉన్నావు? మరేం లేదురా, నువ్వెలా ఉన్నావు? మా ఊళ్ళో ఏం పనులు లేవు. అందుకే ఇక్కడ మా బాబాయ్ ఉంటాడు, ఆయన దగ్గరికి వచ్చాను నేను. మీ బాబాయా? ఆయన పేరేంట్రా? మా బాబాయ్ పేరు ధనుంజయ్. తెలుసా నీకతను? నాకెందుకు తెలీదు? తెలుసు తెలుసు. సరే, నువ్వు ఇక్కడి నుండి తిరిగి వెళ్ళేటప్పుడు మా ఇంటికి ఖచ్చితంగా నువ్వు రావాలి మరి. సరేనా? తప్పకుండా వస్తాన్రా. నాకు పని కావాలి, మా బాబాయ్ ఇప్పిస్తానన్నాడు. అందుకే వచ్చాను. ఆ పని చూసుకుని నేను వెళ్ళేటప్పుడు నీ దగ్గరికి ఖచ్చితంగా వస్తానులే. అలా ధనుంజయ్ ఇంటికి గోపన్న చేరుకుంటాడు. అరే గోపన్న, నువ్వా? ఎలా ఉన్నావు? బాగున్నావా? ఏంటి ఇలా వచ్చావు? ఏం పని? అదేం లేదు బాబాయ్, మొన్న మీరు మా ఊరికి వచ్చారు కదా, అప్పుడేమన్నారు? గోపన్న, నువ్వు పట్టణానికి రారా, నా దగ్గరే ఏదో పనిలో పెట్టుకుంటాను అని చెప్పారు కదా, అందుకోసం వచ్చాను బాబాయ్. అవునా? నాకు తెలిసిన వాళ్ళని ఏదో ఒక పని అడుగుతానులే. సరే, నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోరాపో, భోజనం చేద్దు. అలా ధనుంజయ్ తన భార్య దగ్గరికి వెళ్తాడు. ఏమో ఈ సుశీల, ఊరి నుండి గోపన్న వచ్చాడు, వాడికి ఏదైనా చేసి పెట్టుపో. ఆహా, అలానా? వచ్చిన వాళ్ళందరికీ వండి వార్చడానికి ఇదేం సత్రం కాదు. అదిగో అక్కడ 2 రొట్టెలున్నాయి, అవి తీసుకెళ్ళి ఇవ్వు. అదేంటే అలా అంటున్నావు? ఇక ఏం మాట్లాడాలయ్యా, నువ్వు చెప్పు. వాడు పని లేక ఇక్కడ పనెత్తుక్కోవడానికి వచ్చాడు. ఇక ఎన్ని రోజులుంటాడో ఎవరికి తెలుసు. ఇలాంటి పదార్థాలు పెడితే ఇక్కడ ఉండలేక వెళ్ళిపోతాడు. అదే మంచిగా చేసి పెడితే తిని ఇక్కడే కూర్చుంటాడు. మన నెత్తిన శనిలా దాపరిస్తాడు అని భార్య అనడంతో ధనుంజయ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అరే గోపన్న, ఇదిగో ఇలారా. చెప్పు బాబాయ్, ఏంటి? ఏం లేదురా గోపన్న, నువ్వు రాత్రికి ఇదిగో ఇక్కడే గుడిసెలో పడుకో, ఈ 2 రొట్టెలు తినేయి, సరేనా? అని ధనుంజయ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఏంటి బాబాయ్ ఇలా చేశాడు? అంత పెద్ద ఇల్లు పెట్టుకుని నన్ను ఒక చిన్న పూరిపాకలో పడేశాడు. పైగా ఇది చూడ్డానికి కూడా ఎంతో అసహ్యంగా ఉంది. ఇక్కడ దోమలు కూడా కుడుతున్నాయి. ఇక్కడ ఎలా పనుకోవాలి? పోనీ రొట్టెలైనా తిందాం. అయ్యో, ఈ రొట్టెలు కూడా బాగా పాడైపోయాయి. బాబాయ్ చూసుకోకుండా నాకు పెట్టేశాడేమో, పాపం. అలా గోపన్న ఆ రోజు అక్కడే నిద్రపోతాడు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే గోపన్న అతని బాబాయ్ దగ్గరికి వెళ్ళి, బాబాయ్, నాకు బాగా ఆకలవుతుంది, ఏమైనా తినడానికి ఉందా? దొరగారికి పొద్దున్నే ఆకలైంది. మరి ఏ రాజకార్యం వెలగబెట్టారో? పిన్ని, రాత్రి మీరిచ్చిన రొట్టెలు కూడా పాచిపోయాయి. రాత్రి కూడా ఏమీ తినలేదు. సరేరా, ఇదిగో ఈ రొట్టెలు తీసుకో. అలా గోపన్న వాటిని తినగానే వాళ్ళ బాబాయ్, నేను అందరిని అడిగి కనుక్కున్నాను, కానీ పనేం లేదురా. సరే గాని అదిగో అక్కడ బట్టలున్నాయి, అవి చెరువు దగ్గరికి వెళ్ళి ఉతికి పిండుకుని రా. అలా గోపన్న చెరువు దగ్గరికి వెళ్ళి బట్టలు ఉతుక్కొని రాగా మళ్ళీ దామోదర్ అతన్ని పిలిచి, అరే గోపన్న, మార్కెట్కి వెళ్ళి కొంచెం సరుకులు తీసుకురారా. సరే బాబాయ్. అలా గోపన్న దగ్గర ఏదో ఒక పని చేపిస్తూ ఉంటాడు. గోపన్న ఇలా అయితే సరికాదని అక్కడి నుండి వెళ్ళిపోవాలని అనుకుంటాడు. ఆ మరుసటి రోజు, సరే బాబాయ్, ఇక నేను ఇంటికి బయలుదేరతాను. ఇక్కడేం పనులు లేవు, నేనేం చెయ్యను ఇక్కడ. సరేరా గోపన్న, వెళ్ళిరా. అలా గోపన్న ఇంటికి తిరుగు ప్రయాణం చేస్తూ ఉండగా తన స్నేహితుడు రవి అతనికి కనబడి ఇలా అంటాడు. ఏరా గోపన్న, ఏమైనా పని దొరికిందా? చెప్పు, మీ బాబాయ్ నిన్ను ఏ పనిలో పెట్టాడేంటి అని రవి అడగగానే గోపన్న జరిగిన విషయం మొత్తం రవికి చెబుతాడు.
అరే గోపన్న, నాకు ఈ విషయం ముందే తెలుసురా. కానీ మొదట నేనేం చెప్పినా నువ్వు నమ్మవని నేను చెప్పలేదు. మీ బాబాయ్ వట్టి డబ్బు పిచ్చివాడు. ఈ ఊర్లో అందరికీ డబ్బిచ్చి వడ్డీల కోసం వాళ్ళ ప్రాణాలు తీస్తుంటాడు. సరే గాని మరి నీకు అభ్యంతరం లేకపోతే నా దగ్గర పనుంది, చేస్తావా? అభ్యంతరం ఏంట్రా? తప్పకుండా చేస్తాను. ఇంతకీ ఏం పని? మరేం లేదురా గోపన్న, నా దగ్గర ఒక 2 ఆవులు మీ బాబాయ్ దగ్గర అప్పు చేసి కొన్నాను. మునుపు 6 ఉన్నాయి, మొత్తం 8 ఆవులు ఉన్నాయి. వాటి పాలు తీసి అమ్మడమే. దానికోసం నేను ఒక్కనే పని చేసుకోలేకున్నానురా. నువ్వు సహాయంగా ఉంటావా? ఖచ్చితంగా ఉంటాను. అలా రవి గోపన్నను తన ఇంటికి తీసుకువెళ్తాడు. రవి లక్ష్మి, లక్ష్మి, ఎక్కడున్నావు? వస్తున్నానండి, చెప్పండి. ఇతడు నా స్నేహితుడు గోపన్న, మనకి పనిలో కొంచెం సహాయంగా ఉంటాడని తీసుకువచ్చాను. ఇకపై ఇతను ఇక్కడే ఉంటాడు. సరేనండి, రండన్నయ్యా, కాళ్ళు చేతులు కడుక్కొని రండి, భోజనం చేద్దాం. ముగ్గురు భోజనాలు చేస్తారు. భోజనం చేయగానే రవి గోపన్న, ఇదిగో ఇక్కడే నువ్వు ఉండాల్సింది. ఈ ఇంట్లోనే నువ్వు ఉండు, సరేనా? అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రవి. గోపన్న అబ్బా, వీడెంత మంచివాడు! వీడు పేదవాడైనా నాకు కడుపు నిండా మంచి భోజనం పెట్టాడు. కానీ మా బాబాయ్కి అంత డబ్బున్నా నాకు 2 పాచిపోయిన రొట్టెలు వేశాడు. ఉన్నన్ని నాళ్ళు పట్టెడు అన్నం మెతుకులు కూడా పెట్టలేదు. నా కడుపు మార్చాడు. అంతేకాకుండా పశువుల పాక దగ్గర ఉన్న చిన్న గుడిసెలో నన్ను పడుకోమన్నాడు. కానీ రవి మాత్రం నాకు పరిశుభ్రంగా శుభ్రమైన గదిని ఇచ్చాడు. మా పిన్ని బాబాయ్ నాకు మంచి తిండి నిద్ర ఇవ్వలేకపోయారు. మరుసటి రోజు గోపన్న రవి ఆవుల పాలు పిండి ఖాతాదారులకి పోస్తారు. ఈ విధంగా 1 నెల తరువాత గోపన్నకి రవి జీతం ఇస్తాడు. సరేరా రవి, ఇక నేను మా ఇంటికి వెళ్తాను. ఇక నాకు వ్యవసాయ పనులు కూడా వస్తున్నాయి కదా, మరెప్పుడైనా పని కావాలంటే నీ దగ్గరికే వస్తానులే. ఆ విధంగా గోపన్న అక్కడి నుండి బయలుదేరి వెళ్తాడు. మార్గమధ్యంలో 2 దోపిడీ దొంగలు ఇలా మాట్లాడుకోసాగారు. అరే మల్లు, ఈరోజు మనం ఎలాగైనా ఆ ధనుంజయ్ డబ్బు నగలు అన్నీ కొల్లగొట్టుకొని రావాలిరా. సరే పదరా వెళ్దాం. అని వారిద్దరూ అక్కడి నుండి బయలుదేరి వెళ్తారు. గోపన్న కూడా వాళ్ళని అనుసరించగా అది వాళ్ళ బాబాయ్ ఇల్లేనని తెలుస్తుంది. గోపన్న అక్కడి నుండి బయలుదేరి వెంటనే రవి దగ్గరికి వెళ్ళి రవిని కూడా పిలుచుకొని వస్తాడు. ఆ దోపిడీ దొంగలు ఆ డబ్బు నగలు అన్నీ తీసుకొని బయటకు వస్తూ ఉండగా గోపన్న రవి వాటిని తీసుకొని వాళ్ళని కొట్టి అక్కడి నుండి తరిమేస్తారు. అరే గోపన్న, ఈ డబ్బు నగలు నువ్వు తీసుకోరా. దీంతో నీ కష్టాలన్నీ తీరుతాయి. అరే రవి, నాకెందుకురా? ఇవి నేను తీసుకుంటే నాకు మా బాబాయ్కి తేడా ఉండదు. పద, ఆయనకి ఒప్పజెప్దాం. అలా వారిద్దరూ ధనుంజయ్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్తారు. నాయనా గోపన్న, నీ పట్ల నేను ఎంతగానో తప్పుగా ప్రవర్తించాను, నిన్ను అవమానించాను. కానీ నువ్వు అవేవి మనసులో పెట్టుకోకుండా నా డబ్బు బంగారం దొంగల పాలవకుండా చేశావు. నీకు చాలా ధన్యవాదాలు. అప్పటి నుండి ధనుంజయ్ ప్రజలకు తక్కువ వడ్డీకే డబ్బులిస్తూ ఎంతో సంతోషంగా బ్రతుకుతున్నాడు.